ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. శ్రీమన్నారాయణి అనంత కరుణా కటాక్షం మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ పవిత్రమైన తొలి ఏకాదశి వ్రత మహిమను వినడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. కానీ వాటిలో కొన్ని ఏకాదశులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి మహిమాన్వితమైన తిథుల్లోకి ఆషాఢశుద్ధ ఏకాదశి. దీనినే తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి, హరిశయని ఏకాదశి, పద్మ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పద్మపురాణం, భవిష్య పురాణం వంటి గ్రంథాలు వివరించాయి. ఈ యోగ నిద్ర 4 నెలల పాటు కొనసాగుతుంది. అందుకే ఈ కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలలు దేవతలకి అత్యంత పవిత్రమైన కాలం. అందుకే ఈ సమయంలో చేసే ఒక్క జపం, ఒక్క దానం, ఒక్క పారాయణం, ఒక్క భక్తిపూర్వక నమస్కారం కూడా అనేక రెట్లు పుణ్యాన్ని ఇస్తుందని మహర్షులు ప్రకటించారు. కానీ ఈ తొలి ఏకాదశి వ్రతం ఎలా ప్రారంభమైంది? ఎందుకు ఈ రోజున ఉపవాసం చేయాలి? ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముల వారు ధర్మరాజుకు వివరించిన పవిత్ర కథనే ఇప్పుడు మనం వినబోతున్నాం. మహాభారత యుద్ధం ముగిసింది. అధర్మంపై ధర్మం విజయం సాధించింది. హస్తినాపుర సింహాసనంపై ధర్మరాజు యుధిష్ఠరుడు రాజ్యపాలన ప్రారంభించాడు. అయినా అతని మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ ఉండేది. ప్రజలు పాపాల నుండి ఎలా విముక్తి పొందాలి? కలియుగంలో యజ్ఞాలు, మహాతపస్సులు చేయలేని సాధారణ మనుషులకు సులభమైన ధర్మ మార్గం ఏమిటి? ఒకరోజు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి విచ్చేశాడు. రాజసభలో అందరూ లేచి నిలబడి శ్రీకృష్ణునికి స్వాగతం పలికారు. ధర్మరాజు స్వయంగా పాద ప్రక్షాళన చేసి పుష్పమాలలు సమర్పించి భక్తితో నమస్కరించాడు. సభలో నిశ్శబ్దం నెలకొంది. ఆ సమయంలో ధర్మరాజు వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు: ఓ జగన్నాథ, నీవే సృష్టికి ఆది మూలం, నీవే ధర్మానికి ఆధారం. సంవత్సరంలో ఎన్నో ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉందని మహర్షులు చెబుతున్నారు. అయితే ఆషాఢశుద్ధ ఏకాదశి ఎందుకంత గొప్పది? దాని వ్రత విధానం ఏమిటి? ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో వివరించమని ధర్మరాజు శ్రీకృష్ణుని ధర్మరాజు మాటలు విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఆయన ముఖం నుండి వెలువడిన దివ్యకాంతి రాజ్యసభ అంతా ప్రకాశింపజేసింది. శ్రీకృష్ణుల వారు ఇలా అన్నారు: ధర్మరాజా, నీవు అడిగిన ప్రశ్న ఎంతో పవిత్రమైనది. ఈ ప్రశ్నకు సమాధానం వినడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది. ఈ కథను ఒకప్పుడు బ్రహ్మదేవుడు దేవర్షి నారదునికి వివరించాడు. నారదుడు మహర్షులకు చెప్పాడు. ఇప్పుడు అదే కథను నేను నీకు చెబుతున్నాను, శ్రద్ధగా విను. ఆషాఢశుద్ధ ఏకాదశి అన్ని ఏకాదశులలో మహిమాన్వితమైనది. ఈ రోజున నా అంశమైన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలో ప్రవేశిస్తాడు. దేవతలందరూ ఈ రోజున ఆయనను సేవించి స్తుతిస్తారు. భక్తులు ఉపవాసం చేసి ఆయనను ఆరాధిస్తే ఎన్నో జన్మల పాపాలు కరిగిపోతాయి. ఈ వ్రత మహిమను ఒక మహారాజు తన జీవితంలో అనుభవించాడు. అతని పేరు మాంధాత. పూర్వకాలంలో సూర్యవంశంలో మాంధాత అనే మహారాజు ఉండేవాడు.
అతను ధర్మనిష్ఠుడు, సత్యవ్రతుడు, ప్రజల పట్ల అపారమైన ప్రేమ కలవాడు. రాజ్యంలో ఎవరికైనా కష్టం వస్తే అది తన కుటుంబానికి వచ్చిన కష్టంగా భావించేవాడు. అతని పాలనలో దొంగతనాలు ఉండేవి కావు. అబద్ధాలు చెప్పేవారు కాదు. నిరపరాధులకు అన్యాయం జరిగేది కాదు. ప్రతి ఇంట సంతోషం, ప్రతి పొలంలో పచ్చని పంటలు, ప్రతి చెరువులో నిండిన నీరు, ప్రతి దేవాలయంలో వేదఘోషాలు, ప్రతి ఇంట భగవన్నామ స్మరణ. అలా ధర్మం 4 పాదాలపై నిలిచినట్లుగా ఆ రాజ్యం అభివృద్ధి చెందింది. ప్రజలు ఇలా చెప్పుకునేవారు, ఇలాంటి రాజును పొందడం మా అదృష్టం. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరీక్షలు మహానుభావుల జీవితాల్లో కూడా వస్తాయి. ఒక సంవత్సరం ఆకాశంలో ఒక్క మేఘం కూడా కనిపించలేదు. వర్షం పడలేదు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. అయినా ఒక్క చినుకు కూడా నేలను తాకలేదు. మొదట ప్రజలు ఈ సంవత్సరం వర్షం ఆలస్యంగా వస్తుందేమో అనుకున్నారు. కానీ రోజులు నెలలయ్యాయి, నెలలు ఋతువులయ్యాయి. అయినా వర్షం జాడ మాత్రం కనిపించలేదు. నదులు ఇసుక తిన్నెలుగా మారిపోయాయి. బావుల్లో నీరు ఎండిపోయింది. చెట్ల ఆకులు రాలిపోయాయి. పశువులకు మేత లేదు. తాగడానికి నీరు లేదు. ఆవులు, దూడలు ఒక్కొక్కటిగా నేలకూలసాగాయి. పంటలు పండక రైతులు కన్నీరు పెట్టుకున్నారు. రాజ్యమంతా విషాదంలో మునిగిపోయింది. ఒకరోజు ప్రజలందరూ రాజసభకు వచ్చి మాంధాత మహారాజు ఎదుట నిలబడ్డారు. వారిలో ఒక వృద్ధుడు చేతులు జోడించి ఇలా అన్నాడు, మహారాజా, మీరు ధర్మపరులు. మీ పాలనలో మాకెప్పుడు కష్టం రాలేదు. కానీ ఇప్పుడు ఆకలితో ఆ పిల్లలు విలవిల్లాడుతున్నారు. నీరు లేక పశువులు చనిపోతున్నాయి. మాకు దారి చూపండి. ప్రజలు బాధ విన్న మాంధాత హృదయం కరిగిపోయింది. ఆ రాత్రి మాంధాత మహారాజుకు నిద్ర పట్టలేదు. రాజభవనంలో ఉన్న ఆయన మనస్సు మాత్రం ప్రజల దగ్గరే ఉంది. నేను ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ప్రజలను అన్యాయం చేయలేదు. దేవతలను పూజించాను. బ్రాహ్మణులను గౌరవించాను. అయితే నా రాజ్యానికి ఈ కష్టం ఎందుకు వచ్చింది అని తనలో తానే ఆలోచించసాగాడు. మరుసటి రోజు ఆయన రాజగురువులను, వేద పండితులను, మహర్షులను పిలిపించాడు. అందరూ వేద మంత్రాలతో హోమాలు చేశారు. వరుణ యాగాలు నిర్వహించారు. అన్నదానాలు చేశారు. గోవులను దానం చేశారు. అయినా ఆకాశం నిశ్శబ్దంగానే ఉంది. ఒక్క మేఘం కూడా కనిపించలేదు. అప్పుడు మాంధాత మహారాజు ఇలా అన్నాడు, ఇది సాధారణ విషయం కాదు. దీనికి తప్పకుండా ఆధ్యాత్మిక కారణం ఉండాలి. మహాజ్ఞానులు మాత్రమే దీనికి పరిష్కారం చెప్పగలరు అని రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి కొద్దిమంది పరివారంతో అడవిలో ఉన్న మహాతపస్వి అంగీరస మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు. ఈ రోజుల ప్రయాణం తరువాత వారు దట్టమైన అడవిలో ఉన్న ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంది. వేద మంత్రాల ధ్వని వినిపిస్తుంది. యజ్ఞకుండాల నుండి పవిత్రమైన సువాసనలు వ్యాపిస్తున్నాయి. మునులు ధ్యానంలో లీనమై ఉన్నారు. జింకలు, నెమళ్ళు భయమేమీ లేకుండా ఆశ్రమంలో సంచరిస్తున్నాయి. అంగీరస మహర్షి యోగ ధ్యానంలో ఉన్నారు. ఆయన శరీరం నుండి వెలువడుతున్న తేజస్సు సూర్యునిలా ప్రకాశిస్తుంది. మాంధాత మహారాజు వెంటనే రథం దిగాడు. మహర్షి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. ధ్యానం ముగించిన అంగీరస మహర్షి రాజును చూసి చిరునవ్వుతో నవ్వారు. రాజా, నీకు నీ రాజ్యానికి శుభమే జరుగుగాక. ఇంత దూరం రావడానికి కారణం ఏమిటి? రాజు వినయంగా ఇలా అన్నాడు, గురుదేవ, నా రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. నేను ధర్మాన్ని పాటిస్తున్నాను. అయినా
ఈ కష్టం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. దయచేసి కారణం చెప్పి పరిష్కారం చూపండి అని అంటాడు. రాజు మాటలు విన్న అంగీరస మహర్షి కళ్ళు మూసుకుని లోతైన ధ్యానంలోకి వెళ్ళారు. కొన్ని క్షణాల తర్వాత ఆయన కళ్ళు తెరిచి ఇలా అన్నారు: మహారాజా, ఈ సృష్టిలో ఏది కారణం లేకుండా జరగదు. ప్రతి ఫలితానికి ఒక కారణం ఉంటుంది. నీ రాజ్యంలో కూడా ఒక సూక్ష్మమైన అధర్మం చోటు చేసుకుంది. దాని ప్రభావం ప్రకృతిపై పడింది. అందుకే వర్షాలు కురవడం లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. గురుదేవా, దానికి పరిష్కారం ఏమిటి? మహర్షి ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి సమీపిస్తోంది. ఆ రోజు నీవు మాత్రమే కాదు, నీ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. ఉపవాసం చేయాలి. హరినామాన్ని జపించాలి. రాత్రంతా జాగరణ చేయాలి. ద్వాదశి నాడు దానం చేసి పారాయణ చేయాలి. ఈ తొలి ఏకాదశి వ్రత ప్రభావంతో శ్రీహరి అనుగ్రహం లభించి మీ రాజ్యంపై కరుణావర్షం కురుస్తుంది. రాజు ఆనంద బాష్పాలతో మహర్షి పాదాలకు నమస్కరించి, గురుదేవ, మీరు చూపిన మార్గాన్ని నేను తప్పకుండా ఆచరిస్తాను. ప్రజలందరినీ ఈ పవిత్ర వ్రతంలో పాల్గొనేలా చేస్తాను అని వినయంగా మాట ఇచ్చాడు. మహర్షి ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు: భక్తితో చేసిన తొలి ఏకాదశి వ్రతం ఎన్నో యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుంది. శ్రీహరి తన భక్తులను ఎన్నడూ నిరాశపరచడు. రాజు ఆశతో భక్తితో తన రాజ్యానికి తిరిగి ప్రయాణమయ్యాడు. స్థానం చేరుకున్న వెంటనే రాజు రాజ్యమంతా డప్పులు మోగిస్తూ ఒక ప్రకటన చేయించాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి సమీపిస్తోంది. ఆ రోజు ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగిన విధంగా ఉపవాసం చేయాలి. శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజించాలి. హరినామాన్ని జపించాలి. ఎవ్వరూ కలహాలు చేయకూడదు. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయాలి. రాత్రంతా జాగరణ చేసి శ్రీహరిని స్మరించాలి. ఈ ప్రకటన విన్న ప్రజలందరి హృదయాల్లో కొత్త ఆశ చిగురించింది. చివరకు పవిత్రమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి ఉదయించింది. సూర్యోదయానికి ముందే ప్రజలందరూ లేచారు. పవిత్ర నదుల్లో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించారు. ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేశారు. మామిడి తోరణాలు కట్టారు. దీపాలు వెలిగించారు. తులసి దళాలను సేకరించారు. శంఖానాదాలు వినిపించాయి. ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో రాజ్యమంతా మారుమోగిపోయింది. మాంధాత మహారాజు రాజమందిరంలోని విష్ణు ఆలయానికి వెళ్ళాడు. సువర్ణ కలశాలతో అభిషేకం చేయించాడు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో పంచామృతాభిషేకం నిర్వహించారు. చందనం, పుష్పాలు, తులసి దళాలతో శ్రీహరిని అలంకరించారు. రాజు చేతులు జోడించి ప్రార్థించాడు: ప్రభు, నా ప్రజల కష్టాలను తొలగించు. ఆకలితో ఉన్న చిన్నారులను కాపాడు. ఎండిపోయిన భూమికి జీవం పోయి మీ కరుణావర్షంతో ఈ రాజ్యాన్ని అనుగ్రహించు. రాజు కన్నీళ్లు పెట్టుకుంటూ చేసిన ప్రార్థన చూసి అక్కడ ఉన్నవారందరి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆ రోజు రాజ్యంలో ఎక్కడ చూసినా భక్తి వాతావరణమే. కొంతమంది విష్ణు సహస్రనామం పారాయణం చేశారు. మరికొందరు శ్రీమద్ భాగవతం చదివారు. పిల్లలు గోవింద గోవింద అని నామస్మరణ చేశారు. వృద్ధులు జపమాలలతో నారాయణ మంత్రాన్ని జపించారు. స్త్రీలు తులసి దళాలతో శ్రీహరిని పూజించి దీపారాధన చేశారు. అన్నం తినగలిగిన వారు కూడా ఆ రోజంతా ఉపవాసాన్ని పాటించారు. స్త్రీలు, వృద్ధులు తమ శక్తికి తగినట్లు ఫలాహారం తీసుకుంటూ భక్తితో శ్రీహరిని స్మరించారు. సాయంత్రం సూర్యాస్తమయం తరువాత రాజ్యం మొత్తం దేవాలయాల్లో చేరింది. హరినామ సంకీర్తన ప్రారంభమయ్యింది. గోవింద గోవింద, నారాయణ నారాయణ అనే నామస్మరణతో ఆకాశమే మార్మోగింది.
వేద పండితులు పురాణాలను పారాయణం చేశారు. మహర్షులు శ్రీహరి మహిమను వివరించారు. ఆ రాత్రి ఎవ్వరూ నిద్రపోలేదు. శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ జాగరణ చేశారు. క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశించబోతున్న శ్రీ మహావిష్ణువు తన భక్తుల భక్తిని చూశాడు. లక్ష్మీదేవి చిరునవ్వుతో అడిగింది, ప్రభు, మీ భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. లక్ష్మి, నిజమైన భక్తి ఎప్పుడూ వృధా కాదు. మాంధాత రాజు తన స్వప్రయోజనం కోసం కాదు, తన ప్రజల కోసం నన్ను ప్రార్థించాడు. అలాంటి రాజును, అలాంటి భక్తులను నేను ఎలా నిరాశపరచగలను అని చెప్పి తన కరుణా దృష్టిని రాజ్యంపై ప్రసరించాడు. తెల్లవారుజామున ఆకాశంలో ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఎన్నో నెలల తరువాత మొదటిసారి ఉరుములు వినిపించాయి. మెరుపులు మెరిశాయి. ప్రజలందరూ ఆకాశం వైపు ఆశగా చూశారు. కొద్ది క్షణాల్లోనే ఒక చినుకు నేలపై పడింది. ఆ వెంటనే కుండబోత వర్షం ప్రారంభమైంది. ఎండిపోయిన నేల వర్షాన్ని ఆనందంగా స్వాగతించింది. చెరువులు నిండాయి, నదులు ప్రవహించాయి, బావుల్లో నీరు ఊరింది. రైతులు ఆనంద బాష్పాలు కార్చారు. పిల్లలు వర్షంలో ఆడుకున్నారు. ప్రజలందరూ ఒక్కసారిగా గట్టిగా నినాదించారు, గోవింద గోవింద శ్రీమన్నారాయణ. రాజుమాంధాత భూమిపై సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఇది నా శక్తి కాదు, ఇది శ్రీహరి కృప. తొలి ఏకాదశి వ్రత మహిమ. అప్పటి నుండి మాంధాత మహారాజు ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని రాజ్యమంతటా భక్తి శ్రద్ధలతో నిర్వహించాడని పురాణాలు వివరిస్తాయి. ధర్మరాజా, ఈ కథ కేవలం ఒక రాజు గురించినది కాదు. భక్తి, విశ్వాసం, ధర్మం ఎప్పటికీ వ్యర్థం కావని తెలియజేసే మహోన్నత సందేశం ఇందులో దాగి ఉంది. ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. దేవతలు, మహర్షులు, యోగులు ఈ కాలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ధర్మరాజు ఆసక్తితో అడిగాడు, ప్రభు, చాతుర్మాస్యం ఎందుకంత గొప్పది? శ్రీకృష్ణుల వారు ఇలా సమాధానమిచ్చారు, ఈ 4 నెలలు మనిషి తన జీవితాన్ని శుద్ధి చేసుకుని దివ్య అవకాశం. ఉపవాసం, జపం, ధ్యానం, దానం, సత్సంగం, పురాణ శ్రవణం, తులసి సేవ, గోసేవ ఇవి ఈ కాలంలో అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. తొలి ఏకాదశి రోజున చేయవలసినవి శ్రీకృష్ణుల వారు చెప్పారు. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిసి పూజించాలి. తులసీ దళాలు సమర్పిస్తూ భక్తితో ఇలా జపించాలి, ఓం నమో నారాయణాయ. విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం, విష్ణు అష్టోత్తర శతనామవాళి లేదా శ్రీమద్ భాగవతంలోని విష్ణు మహిమను పారాయణం చేయాలి. రోజంతా మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. అబద్ధం, కోపం, దూషణ, హింస, అసూయ, పరనింద వీటికి దూరంగా ఉండాలి. రాత్రి వీలైనంత వరకు జాగరణ చేసి శ్రీహరి నామస్మరణ చేయాలి. ద్వాదశి పారణ. ధర్మరాజు మళ్ళీ అడిగాడు, ప్రభు, ఉపవాసాన్ని ఎలా ముగించాలి? శ్రీకృష్ణుల వారు చెప్పారు, ద్వాదశి తిథిలో నిర్ణీత సమయంలో పారణ చేయాలి. ముందుగా శ్రీహరికి నైవేద్యం సమర్పించి బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసాన్ని ముగించాలి. తొలి ఏకాదశి ఫలశ్రుతి. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారికి మహాయజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. తులసీ దళంతో
ఒక్కసారి శ్రీహరిని పూజించిన అపారమైన పుణ్యం లభిస్తుంది. విష్ణు సహస్రనామాన్ని భక్తితో పారాయణ చేసిన వారింట్లో ఐశ్వర్యం, శాంతి, సమృద్ధిగా పెరుగుతాయి. అన్నదానం చేసిన వారికి అక్షయ పుణ్యం లభిస్తుంది. ఈ కథను భక్తితో వినేవారు, చదివేవారు, ఇతరులకు వినిపించేవారు కూడా శ్రీహరి కృపకు పాత్రులవుతారు. ఈ పవిత్రమైన మహిమ విన్న ధర్మరాజు హృదయం ఆనందంతో నిండిపోయింది. అతను శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు: ప్రభు, నీ అనుగ్రహంతో ఈ మహిమ తెలిసింది. నేను మాత్రమే కాదు, నా రాజ్యంలోని ప్రతి ఒక్కరూ ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించేలా చేస్తాను. శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తూ అన్నాడు: ధర్మాన్ని ఆచరించే వారిని, భక్తితో నన్ను స్మరించే వారిని నేనెప్పుడూ విడిచిపెట్టను అని చెప్పి ధర్మరాజుకు మంగళాశాసనం చేశాడు. దీంతో కథ అయిపోయిందండి. తొలి ఏకాదశి అనేది కేవలం ఆహారం మానేసే రోజు కాదు, మనస్సులోని అహంకారాన్ని విడిచిపెట్టే రోజు, కోపాన్ని ప్రేమగా మార్చుకునే రోజు, లోభాన్ని దానంగా మార్చుకునే రోజు, అశాంతిని భగవన్నామంతో శాంతిగా మార్చుకునే రోజు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే ఈ పవిత్ర తిథిలో మనము మన హృదయంలో శ్రీహరిని ఆహ్వానిద్దాం. తులసి దళంతో పవిత్రమైన భక్తితో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిద్దాం. శ్రీహరి అనుగ్రహంతో మన కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ధర్మం, భక్తి ఎల్లప్పుడూ వర్ధిల్లాలని మనసారా ప్రార్థిద్దాం. ఓం నమో నారాయణాయ. గోవింద గోవింద. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీకృష్ణార్పణమస్తు.